ఓం శ్రీ గురుభ్యో నమః. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. కృష్ణం వందే జగద్గురుం. ఓం తత్సత్. అయ్యా, మీరు భగవద్గీతను పట్టుకో ముక్తిని అందుకో అని చెప్పారు, బాగానే ఉంది. అసలు భగవద్గీతను ఎందుకు చదవాలి? ఏం శంకరుల యొక్క భాష్యమే చదవాలా? శంకరుల జగద్గురువా? శంకర భాష్యమే ఎందుకు చదవాలి అనేటువంటి ప్రశ్నలు జనరల్గా ఆధ్యాత్మికమైనటువంటి ముముక్షులందరికీ కూడా మనసులో దొలుతూ ఉంటాయి. దానికి సమాధానం ఇవ్వడానికి ఇప్పుడు ఈ ప్రయత్నం. పండితులకు, ముఖ్యంగా సంస్కృతం వచ్చిన వాళ్ళకి ఎక్కువగా చెప్పనక్కర్లేదు, వారికి అవసరం కూడా ఉండదు. అన్నీ సంస్కృతంలో ఉంటాయి కాబట్టి గ్రంథాలు అర్థం కాని ముముక్షులు, సంస్కృతం అర్థం కాని వాళ్ళకి కొన్ని అనుమానాలు, అవి గ్రాంథికంగా మడిగట్టును రాసే భాషలో ఉండదు కాబట్టి, ఆ భావం చక్కగా బోధపడదు కాబట్టి, అటువంటి వాళ్ళ కోసం ఈ చిన్నటువంటి ఇప్పుడు ఈ చిన్న ఉపన్యాసం. మొదటి ప్రశ్న ఏంటంటే, శంకర్లే జగద్గురువా అని. అవును, అవును, జగద్గురువే శంకర్లు. ఎందుచేతంటే మీరు పురాణంలో ఒక వచనం ఉంది, కృతయుగంలో జగద్గురువు ఎవరు? దత్తాత్రేయుడు. త్రేతాయుగంలో జగద్గురు ఎవరయ్యా అంటే వశిష్ఠ మహర్షి. ద్వాపర యుగంలో జగద్గురు ఎవరయ్యా అంటే వ్యాసం భగవానుడు. కలియుగంలో జగద్గురు ఎవరయ్యా అంటే శంకర్ల వారు అని పురాణాల్లో చెప్పబడింది. అంటే శంకర్లు శంకరావతారం అని ప్రసిద్ధి ఉన్నప్పటికీ ఆయన యొక్క ఆధ్యాత్మిక విద్య, దాని యొక్క బోధనను బట్టి మనం జగద్గురు అని భావించాలి. కాశ్మీర్లోని సర్వజ్ఞ పీఠాన్ని ఎక్కి అన్ని మత గురువుల్ని కూడా వాదనలో జయించి అధిరోహించిన కారణం వల్ల కూడా ఆయన జగద్గురువులనే మనం పిలవచ్చు. అయితే భగవంతుడైన శ్రీకృష్ణుడికి కూడా జగద్గురు అని పేరు చెప్పాము కదండి ఇందాక. శ్రీకృష్ణం ఉంది జగద్గురు. ఆయన బోధయ్యే భగవద్గీత ఏది వింటే ఇంక ఏది వినడానికి మిగిలి ఉండదో, ఏది చదివితే ఇంకేది చదవడానికి మిగిలి ఉండదో, అదే భగవద్గీత అని మీరు అన్నారు కదా. లోకంలో ఎన్ని గీతలు ఉన్నా నీ గీతను మార్చగలిగేది ఆ భగవద్గీత అని మీరు ఇందాక చెప్పారు కదా. దీన్ని శంకరులు ముద్దుగా ఈశ్వర గీత అని కూడా అంటున్నారు కదా. అంటే రైటే. అయితే ఆ గీతకి సరి అయిన భాష్యం రాసింది శంకరాచార్యులు వారు కాబట్టి ఆయన మైథలాజికల్ ఫిగర్. కృష్ణుడు మైథలాజికల్ ఫిగర్, ఈయన హిస్టారికల్ ఫిగర్. హిస్టారికల్ అంటే మన హిస్టరీలో మన శంకరాచార్యుల వారిని మనం 7వ శతాబ్దంలో ఎన్నో పుట్టినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈయన హిస్టారికల్ ఫిగర్. అంచేత ఈయన జగద్గురు అని కలియుగంలో అన్నాం. ఆయన జగద్గురువు మొత్తం అన్ని యుగాలకి జగద్గురువు నారాయణం పద్మభవం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరం అని చెప్పి మనం చదువుకుంటూ ఉంటాం. అంటే నారాయణుడు ఆది గురువు. సరే, భగవద్గీతకి అనేక రకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి, విపరీతంగా కూడా ఉన్నాయి, స్పర్గా కూడా ఉన్నాయి. కానీ వాళ్ళ వల్ల పడి ముముక్షులు దిక్కు తెలియక ఉండిపోతున్నప్పుడు ఆ శంకరుల వారు వచ్చి సరి అయిన భాష్యాన్ని వారు అందించారు మనకి. అది చదవాలి, అర్థం చేసుకోవాలి, అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇది ఒక ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం. భగవద్గీత అందులో లేనిది ఏమీ లేదు, ఈ ప్రపంచంలో ఏ శాస్త్రంలోనూ లేదని మనం తెలుసుకోవాలి. భగవద్గీతను శంకర భాష్యంతో చదివించు, విను, వినిపించు, అదే జ్ఞాన తపస్సు, అదే జ్ఞానయజ్ఞం. సరే, ఇప్పుడు శంకర్లు వారు జగద్గురు అనడానికి ఇందాక చెప్పాం కదా. వానికి జగద్గురు అంటే ఆయన ఎన్నో స్తోత్రాలు, గ్రంథాలు, భాష్యాలు ఇవన్నీ రాశారు. అంటే ఫస్ట్ ఫారం దగ్గర నుంచి ఎంఏ పిహెచ్డి దాకా ఏ ఏ గ్రంథాలు కావాలో ఆ గ్రంథాలన్నింటినీ అందించిన వారు జగద్గురువు. ఆయన భక్తిపరంగా ముందర ఫస్ట్ క్లాస్ ఇంటర్ స్టేజ్ వాళ్ళకి ఎన్నో స్తోత్రాలు రాశారు. యోగపరంగా యోగ తారావళి అనే గ్రంథాన్ని రాశారు.
ఉపాసనాపరంగా సౌందర్య లహరి అనే రాశారు. సరే, ఇంకా ప్రకరణ గ్రంథాల లెవెల్లో బిఏ లెవెల్లో ఉపదేశ సహస్రేంటి గ్రంథాలు రాశారు. ఎంఏ లెవెల్లో ఆయన మంచి మంచి భాష్యాలు రాశారు. అయితే ఉపనిషత్ భాష్యాలు అన్నింటికన్నా సూత్ర భాష్యం పిహెచ్డి లెవెల్, ఎందుకంటే అది మనన గ్రంథం, అది హేతువాదం మీద ఆధారపడింది కాబట్టి దాన్ని సూత్ర భాష్యాన్ని పిహెచ్డి లెవెల్లో మనం ఒక ప్రజెంటేషన్ ఆఫ్ ఒక పేపర్స్ ప్రజెంట్ చేస్తారు చూడండి, థీసిస్ అట్లాంటిది ఆయన ప్రజెంట్ చేస్తారు. అయితే ఇవన్నీ ఎందుకు చదవాలండి అని అంటావా? అనంత శాస్త్రం బహువేదితవ్యం అల్పశ్చ కాలో బహవశ్చ విఘ్నాః యస్సారభూతం తదుపాసితవ్యం హంసో యథా క్షీరమివాంబుమిశ్రం. అయ్యా, శాస్త్రాలు తెలుసుకోవాల్సినవి అనేకంగా అనంతంగా ఉన్నాయి. మనకి కాలమా టైమా చాలా స్వల్పం. అనంతకాలంలో ఈ 70-80 ఏళ్ళు ఏ మూలకి? శ్రేయాంశ బహువిఘ్నాని అన్నారు. అనేక విఘ్నాలు కలుగుతాయి. అంటే తెలివైన వాడు ఏం చేయాలి? సూక్ష్మంలో మోక్షం కొట్టేయాలి. అందుకనే భగవద్గీతను చదివితే మోక్షం ఈజీగా వచ్చేస్తుంది. గీతా సుగీతా కర్తవ్యాకి మన్యై శాస్త్ర విస్తరై అన్నారు. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలందన అన్నారు. సుధీర్ భోక్త అన్నారు. దుగ్ధం గీతామృతం అన్నారు. అంచేత పార్థుడు నిమిత్తంగా చేసుకుని ఉపనిషత్తులనే గోవుల్ని ఆ గోపాలందులు పితికిన గీతామృతం మంచి బుద్ధి కలవాడే తాగుతాడు అని చెప్పారు. అది కాక శాస్త్రం అంటే ఏంటి? శాసించి చెప్పేది. ఇది డూస్ అండ్ డోంట్స్ అని చెప్పినట్టుగా ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు అని శాసించి చెప్తుంది శాస్త్రం. ఏమండి, మేము రామాయణం చదువుతామండి, భారతం చదువుతామండి, పురాణాలు చదువుతామండి, అన్నీ అయ్యాక సర్వీస్ నుంచి రిటైర్ అయ్యాక గీతను పట్టుకుంటాం అని అంటే నువ్వు ఈ లోపల్లో ఈ లోకం నుంచి రిటైర్ అయిపోతే. ఒక ఆయన నాతో అన్నాడు, నేను రామాయణం అనువాదం చేస్తున్నానండి, అది ఇంకా ఖాళీ ఉంటే అప్పుడు భగవద్గీత గురించి ఆలోచిస్తానంటాడు. ఇంకో ఆయన, నేను మహాభారతం భాగవతం తెలుగులోకి అనువాదం చేస్తున్నానండి, దీక్షతో ఉన్నాను, అంచేది ఇప్పుడు మీరు చెప్పిన భగవద్గీతని పక్కకి పెట్టేశాను అని అన్నాడు. చూసారా వాళ్ళ వాసనలు ఎంత బలీయంగా ఉన్నాయి. కొంతమంది ఇవన్నీ మిట్ట వేదాంతం, దంత వేదాంతం, ఈజీ చైర్ వేదాంతం, వాళ్ళు కష్టపడి ధ్యానం చేయరు. మాలాగా మేము చూడండి, కనీసం 3 గంటలు ప్రాణాయామం చేస్తాం, 1 గంట ధ్యానం చేస్తాం. అది మా గురువులు చెప్పినవే వింటాం మేము, ఇంకెవరి బాటలోకి రాం. గీతాచార్యులు ఏమిటి, ఇంకోళ్ళు ఏమిటి, శంకర్లు ఏమిటి, ఎవరి బాటలోకి రాం అని మా గురువు, మా ప్రత్యేకంగా మేము ఎన్నుకున్నటువంటి గురువు ఎవరున్నారో వారి బాటలోనే ప్రయాణిస్తూ ఉన్నారు. నిజమే, చెయ్యండి, కాదని లేదు. కానీ ధ్యాన యోగం భగవద్గీతలో చెప్పారు, భక్తి యోగం భగవద్గీతలో చెప్పారు, అన్ని యోగాలు నిష్కామ కర్మయోగం భగవద్గీతలో చెప్పారు. అవి వాటిలో భగవద్గీతను మీరు ఒక ఆథరైజ్డ్ కస్టమ్స్ నోటిఫైడ్ మార్కెట్గా, బిగ్ బజార్గా తీసుకుంటే మీకు అన్నీ అందులో దొరుకుతాయి. మీరు ఎందుకు పక్క దారులు తొక్కుతున్నారు అన్నాడు. భగవద్గీతలో చెప్పారు. గీతాచార్యుడు చెప్పిన ధ్యానం ఏమిటి? ఆత్మ సంస్థం మనఃకృత్వ నకించిదపి చింతయేత్. ఆత్మ సంస్థం, ఆత్మయందు మనస్సును పెట్టమంటే కొందరు ఈ మధ్యన శ్వాస మీద ధ్యాస పెట్టు అంటారు. ఈ దేవత నీ ముందు, దేవత మీద నీ మనస్సు పెట్టు అంటారు. వాళ్ళ స్వకపోల కల్పిత, అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ ప్రకారంగా ఏ ధ్యాన యోగాన్ని ప్రచారం చేస్తున్నారో ఆ ధ్యాన యోగం అది చాలా మంచిదని చెప్పేసి వాళ్ళందరూ కితాబిచ్చి అంతమంది అనేక మంది జనాన్ని మోసం చేసి వాళ్ళందరినీ వాళ్ళ గుప్పిట్లోకి లాక్కుని డబ్బు సంపాదిస్తుంటారు. అంచేత కృష్ణుడు అంచేత చెప్పింది ఏమిటంటే ఆత్మ సంస్థం మనకృత్వం అన్నారు, కానీ శ్వాసాధ్య సంస్థం మనకృత్వం అని అనలే. అంచేత శాస్త్రం చెప్పేది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి. గీతాకారుడు అందుకనే శాపం పెట్టాడు, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతి కార్యకార్య వ్యవస్థితో. అంటే శాస్త్రమే నీకు ప్రమాణం ప్రతి దానికి. అంచేత మనుష్యుల ప్రమాణం కాదు, గురువులు కూడా ప్రమాణం కాదు. గురువు కూడా ఎప్పుడు ప్రమాణం? ఆ శాస్త్రాన్ని ఆ గురువు అనుసరించి దాన్ని ఆచరించి మనకి చెప్తుంటే అప్పుడు గురువు ప్రమాణం. అంతేగాని వాడే శాస్త్రాన్ని విసర్జించి వాడి ఇష్టం వచ్చినట్టు ఐఎమ్ ఫ్రీ థింకర్, ఐఎమ్ ఇండిపెండెంట్, ఐఎమ్ మై ఓన్, దీన్ని ఓన్గా కనిపెట్టాను నేను ఈ విధానాన్ని అని చెప్పంటే ఎవరు ఒప్పుకోరు. ఎంచేదంటే శాస్త్రం ధిక్కరించినట్టు అవుతుంది. చచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడు, వాడికి
ఇహలోక సుఖం ఉండదు, పరలోక సుఖం ఉండదని చెప్పి భగవద్గీతలో చెప్పారు. అంచేత ధ్యాన యోగ పరోనిత్యమని భగవంతుడు చెప్పినప్పటికీ ఆ ధ్యానం మీరు అనుకున్న ధ్యానం కాదు, ఆత్మచింతనమే ధ్యానం అన్నారు శంకరాచార్యులు వారు. యోగం అంటే ఏకాగ్రీకరణం, యోగం అంటే ఏకాగ్రత సంపాదించడం. శంకర్ల వారి భాష్యం యోగం నామ తత్ర ఏకగ్రీకరణం అంటే ఆత్మను గురించి ధ్యానం చేయాలంటే అసలు నీకు ఆత్మ అనే విషయం తెలియాలి కదా. ఆత్మ అంటే ఏమిటండి? ఆత్మ అంటే అదొక వస్తువా, అదొక బిల్డింగా, లేకపోతే అదొక వస్తువు, ఒక సోఫా లాంటిదా? ఏమిటి అసలు ఆత్మ అంటే ఏమిటి? ఆ అవగాహన లేనప్పుడు ఏం ధ్యానం చేస్తావు? దేని మీద మైండ్ పెడతావు? అంచేత నీకు లక్ష్యం ఆత్మ, ఆ జరామరణ మోక్షాయ అన్నట్లు నీ లక్ష్యం ఏమిటి? జన్మ మృత్యు జరావ్యాధి నుంచి తప్పించుకోవడం. అది దానికి ఆత్మయందు మనసు పెట్టు అని గీతాచార్య వారు చెప్పారు. అంచేత ఆత్మయందు మనసు పెట్టాలంటే ఆత్మ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి ముందర. థియరిటికల్గానే తెలుసుకో ముందర, తర్వాత ప్రాక్టికల్ సంగతి తర్వాత. అంచేత ఆత్మ అంటే ఏమిటి, ఆ బ్రహ్మం అంటే ఏమిటి, ఆ వస్తువు అంటే ఏమిటి తెలుసుకున్న తర్వాత నువ్వు దాన్ని ఆచరించడానికి, అనుభవంలో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయి. అయితే మనం కాళ్ళు బారజాపి కూర్చోమని కాదు. చాలామంది ఆయనే అన్నాడు భగవద్గీతలో, మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్నాం యో వేత్తి తత్వత అని చెప్పి ఆయన అన్నాడు. ఎవడో ఒకడు కానీ ఈ వైపు తిరగడయ్యా, భగవద్గీత వైపు తిరిగేవాళ్ళు చాలా అరుదు. ఆ చాలా మందిలో భగవద్గీత తిరిగిన వాళ్ళలో కూడా దాన్ని భగవద్గీతను సరిగ్గా అర్థం చేసుకునేవాళ్ళు చాలా అరుదు. అందులో కూడా ఏ ఒక్కడో ఉంటాడు దాన్ని సరి అయినటువంటి తత్వాన్ని తెలుసుకుని తాను ఆచరించి అందరికీ బోధించేవాడు. అటువంటి వాళ్ళు చాలా అరుదు అని అంటారు. అయితే మనందరినీ అలా కూర్చోమని కాదు, మనం కూడా ఆ ఒక్కడు ఎందుకు మనం కాకూడదు, ఆ ఒక్క మగాడు మనం ఎందుకు కాకూడదు అనేటువంటి ఇది చేసుకుని, ఆరోగ్యం నాకు ఉంది, ఆరోగ్యం ఉంది, తెలివి ఉంది, డబ్బు ఉంది, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. అయితే మనకి దాని మీద మైండ్ తిరగటం లేదు. ఎందుకు తిరగటం లేదు అని అంటే కామములు ఉన్నాయి కాబట్టి, కోరికలు ఉన్నాయి కాబట్టి, ఈ ప్రపంచం అంతా సత్యం అని అనుకుంటున్నావు కాబట్టి, ఈ ప్రపంచమైన సత్యమైనటువంటి ప్రపంచంలో అన్ని భోగాలు అనుభవించాలనుకుంటున్నావు కాబట్టి, ఈ శరీరంతో ఈ భోగాలు అనుభవించి ఆఖరి ముసలివాడి అయ్యో బాబా నాకు ఇప్పుడు ఇవన్నీ అక్కర్లేదు, నాకు ముక్తే కావాలనుకుంటే అప్పుడు వస్తుందా? యవనంలో లేని ముక్తి అప్పుడు మా కాళ్ళు చేతులు ఉడిగిపోయిన తర్వాత నువ్వు ఏం ధ్యానం చేస్తావు, ఏం చింతన చేస్తావు, ఏ యోగాభ్యాసం చేస్తావు, ఏ భక్తి చేస్తావు? అంచేత ఇప్పటి నుంచి మేలుకో అని చెప్పి ఉపనిషత్ ఋషులు చెప్తున్నారు. అన్నీ పక్కకు పెట్టి గీతనే పట్టుకో, ముక్తిని అందుకో అని అన్నారు. ఎందుకంటే తక్కిన వాటిని అన్నింటినీ వదిలేయమంటున్నారు అని అడుగుతావు నువ్వు. కరెక్టే. ఏమండి మరి రామాయణం వదిలేయమంటున్నారు, భారతం వదిలేయమంటున్నారు, మరి అవన్నీ పురాణాలు వదిలేయమంటున్నారు, ఇతిహాసాలు వదిలేయమంటున్నారు, ఒక ఆత్మస్వరూపమే పట్టుకోమంటున్నారు, మరి గీతనే పట్టుకోమంటున్నారు. ఏమిటి అవన్నీ ఎందుకు వదిలేస్తారు? మరి అవన్నీ ఎందుకు చెప్పినట్టు అంటే ఆ శాస్త్రాలు కానీ, ఆ పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ నీ ప్రత్యేగాత్మ స్వరూపం, నీ నిజస్వరూపం గురించి విచారణ చేయట్లేదు నాయన. అంచేత నీకు ముక్కు డైరెక్ట్గా భగవద్గీత చూపిస్తుంటే పరోక్షంగా ఇలా చుట్టు తిప్పి చూపించే శాస్త్రాలు నీకెందుకు? ఎందుకంటే అలా అంటారు అని అంటే నీ స్వరూపం నువ్వు తెలుసుకుని ఉండడమే ముక్తి. అసలు ముక్తి అంటే తెలుసా నీకు? స్వస్వరూపేణ అవస్థానం ముక్తి. నీ స్వరూపంలో నువ్వు ఉండవు. ఏమంటే నేను ఇప్పుడు నా స్వరూపంలోనే ఉన్నాను కదా, నేను ఈ శరీరంలో ఉన్నాను కదా నేను అంటే, ఈ శరీరంలో ఉన్నావు కానీ ఏ విధంగా ఉన్నావో నీకు తెలియదు కదా. నువ్వు ఏ రకంగా ఉన్నావు? కాలుగా ఉన్నావా, చేయిగా ఉన్నావా, ముక్కుగా ఉన్నావా, ఏ విధంగా ఉన్నావో నీకు తెలిసిన? నాకు తెలుసునండి, నేను జ్ఞానస్వరూపంగా ఉన్నాను, మనస్సే నాది, నేనే మనస్సు అంట. ఆ మనస్సు కూడా దానికి వెనకాల ఇంకొక ఏదో ఒక సపోర్ట్ ఉంటే గానీ మనస్సు జ్ఞానం ఆలోచించలేదు. ఆ సపోర్ట్ నువ్వని నీకు తెలుసా? సాక్షి నువ్వని తెలుసా? ఆ సాక్షి జ్ఞానం నువ్వని తెలుసా? అయితే నీకు ఇంకేం చెప్పక్కర్లేదు. అందుచేత ఆత్మస్వరూపాన్ని తెలుసుకో. అందుకనే రమణులు అన్నారు, రమణ మహర్షి ఎవరో అడిగట, అయ్యా నాకు స్వర్గం అంటే ఏమిటో తెలియదండి, కొంచెం చెప్పండి, నరకం అంటే ఏమిటో తెలియదండి అంటే, ఒరే నాయనా నీకు స్వర్గం నరకం ఈ కథలు కామాక్షీలు ఎందుకయ్యా, ముందర నిన్ను నువ్వు తెలుసుకో అని సలహా ఇచ్చాడు. అనేప్పుడు ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు, మళ్ళీ రాలే. అంచేత నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటి? నీ స్వరూపం. దీంట్లో ఒక చిన్న కథ చెప్తాను వినండి. ఒకసారి క్లాస్ టీచర్ అన్నట్ట కుర్రాడిని నిలబెట్టి, ఒరే ఆవు మీద కాంపోజిషన్ చెప్పరా అన్నట్టు. ఆ కుర్రాడు ఇలా మొదలెట్టాడు, ఆవు అనగా తెల్లగా ఉండను,
ఆవుకు 4 కాళ్ళు ఉండను, ఒక తోక ఉండను, దానికి గంగళోలు ఉండను, అది ఆవుకు యొక్క ప్రత్యేక లక్షణం అనుకోండి అని ఈ రకంగా చెప్పుకుపోతున్నాడు. అప్పుడు టీచర్ అన్నాడు, ఒరే ఇప్పుడు రైలు మీద చెప్పరా అన్నాడు. అప్పుడు ఆ కుర్రవాళ్ళు లేచి, నేను నాంపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళాను, రైలు ఎక్కాను, అది పరిగెడుతోంది, ఈ లోపల చుట్టుపక్కల చూస్తుంటే పొలాలు పచ్చగా ఉన్నాయి, ఆ పచ్చటి పొలాల్లో గడ్డి మేస్తున్న ఆవు కనిపించింది, ఆవుకు 4 కాళ్ళు ఉండను, ఒక తోక ఉండను అని ఇలా చెప్పుకుపోతున్నాడు. ఒరే ఆపరా బాబు నీ ఆవు గొడవ అని విమానం మీద చెప్పరా అన్నట్టు మళ్ళీ. సరే మన శిష్యుడు మళ్ళీ మొదలెట్టాడు. నేను విమానం మీద ప్రయాణం చేస్తున్నాను, కిందకి చూశాను, కింద చేలో ఆవు మేస్తుండగా చూశాను, ఆవుకు 4 కాళ్ళు ఉండను, ఒక తోక ఉండను అంటూ అదే పాఠం చెప్పుకుపోతున్నాడు. అప్పుడు టీచర్కి మతిపోయి, సరే ఎవరే ఏం అడిగినా నువ్వు ఆవుని గురించి చెప్తున్నావు, అసలు నీకు ఇంక వేరే పాఠాలు ఏం రావా అన్నట్టు. అవును సార్, మాకు ఇదివరకు టీచర్ ఏమని చెప్పారో తెలుసా మీకు? ఆవు పాఠం ఒక్కటి చెప్తే చాలు, అది తెలుసుకుంటే చాలు, తక్కినవన్నీ తెలుసుకోక్కర్లేదు, అన్ని పాఠాలు తెలిసినట్టే అని చెప్పారు. ఇదేమిట్రా ఈ పై కథ ఎందుకు చెప్పానంటే, వేదాంతంలో ఆ సత్యత్తులే ఆత్మస్వరూపం అని, అదే అస్థిభాతి అని, అదే సత్తాస్ఫూర్తులని, అదే బ్రహ్మమని, అదే ఈశ్వరుడని, అదే ఆత్మ అని, మనం ఏ ఉపనిషత్తు తీసుకున్నా, ఏ టాపిక్ తీసుకున్నా, ఏ భగవద్గీత తీసుకున్నా, అందులో ఎక్కడ చూసినా ఆ సత్యత్తుల గురించి ప్రస్తావనే ఉంటుంది. అదే తెలుసుకోతగ్గది, అది తెలుసుకుంటే అన్ని తెలిసినట్టే అని గీతాచార్యులు వారు కూడా జ్ఞాత్వా నేహ భూయోన్యతు జ్ఞాతవ్యం అవశిష్యతి అని సెలవిచ్చారు. అంచేత అది తెలుసుకున్న వాళ్ళే అది శివం, అది సత్యం, అది సుందరం అని ఎంతో మంది పెద్దలు, విద్యారణ్య మునీంద్రులు, సురేశ్వరాచార్యాది విద్వాంసులు, అనుభవజ్ఞులు, శంకరులు వంటి జగద్గురువులు బోధించింది అదేనని మనకి గట్టిగా నచ్చ చెప్పడం కోసమే ఈ ఉపోద్ఘాతం అంతా. సరే ఇంతకీ ఆ సత్యత్తులు అంటే ఏమిటండి అని అడుగు చెప్తా. సత్ అంటే ఏమిటి? ఎల్లప్పుడూ ఉండేది. ఉండేది అంటే ఏంటి? 3 కాలములు ఎందు ఉండేది, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఎప్పుడూ కూడా ఉండేది సత్యం. దాన్ని నిత్యం అంటారు, సత్యం అంటారు. అది త్రికాలాబాధ్యం సత్యం అని డెఫినేషన్. సరే నువ్వు ప్రతి వస్తువు ఏమంటున్నావు? ఉందని చూస్తున్నావా లేదా? అవునండి ఉందనే చూస్తున్నాను. ఈ బల్ల ఉంది, ఈ పుట్ట ఉంది, ఈ చెట్టు ఉంది, ఈ మనిషి ఉన్నాడు అంటూ అది జడమైనా చేతనమైనా సరే వాటిని నువ్వు ఉంది 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 అంటూ ఉన్నట్టు చూస్తున్నావు కదా. అవునండి అయితే ఏంటి అన్నాడు. ఆ ఉండడమే సత్తయ్యా, ఆ చూడడమే చిత్తయ్యా, అదే ఆత్మయ్యా, అదే నీ స్వరూపమయ్యా, అదే ఈశ్వర స్వరూపం కూడాను, అదే బ్రహ్మస్వరూపం. అయితే దాన్ని ఇంకోలా చెప్తారు, అది శుద్ధ చైతన్యం అంటారు, అంటే స్ఫురణ కలిగినది అంటారు, అవేర్నెస్ అంటారు ఇంగ్లీష్లో, ప్యూర్ కాన్షియస్నెస్ అంటారు ఇంగ్లీష్లో. తనకు తాను స్ఫురిస్తూ ఇతర వస్తువుల్ని స్ఫురణతో చూస్తూ వాటికి కూడా నీ స్ఫూర్తిని అప్పిస్తూ అది కూడా ఉన్నాయని చెప్తున్నావే, అదే నీ నిజస్వరూపం అయ్యా. అంటే నువ్వు దృక్ స్వరూపం, చూసేవాడవు. యు ఆర్ ది సీయర్, యు ఆర్ ది అబ్జర్వర్, యు ఆర్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్ బిఫోర్ యూ. నీ ఎదుటి కనిపించే దృశ్యం అంతా నువ్వు చూడబడేది, చూసేవాడవు నువ్వు. మేమున్నామనే స్పృహ లేదు. హిమాలయం ఉంది, హిమాలయం నువ్వు చూస్తున్నావు, నువ్వు ఇది హిమాలయం అంటున్నావు, కానీ హిమాలయం తరుగుతాను నేను హిమాలయాన్ని అనే స్పృహ దానికి లేదు. అది హిమాలయం గుర్తించి చెప్పలేదు. హిమాలయం ఉంది అని మనం అంటాం. పంచభూతాలు కూడా పంచప్రేతాలు, అవి జడమైనటువంటి. అంచేత పంచభూతాలని కూడా మనం ఉందని చెప్తేనే మనం వాటికి ఏంటంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చేసాం, మీరందరూ కనిపించండి మా ఎదురుకుండా అని చెప్పి అప్పుడు రికగ్నైజ్ మనమే చేస్తున్నాం. అదే కదా ఇప్పుడు రాకెట్ నుంచి కంప్యూటర్ దాకా వెనకాల ఉండి ఎవడో ఆపరేట్ చేస్తేనే కదా. ఇప్పుడు మీకు కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్నామంటే వెనకాల ఒక చేతనుడు ఉండాలి కదా, ఒక బ్రెయిన్ ఉన్నటువంటి వాడు ఉండాలి కదా. అంచేత మనం చేతనం అర్థమైందా ఇప్పుడు? కాబట్టి నువ్వు ప్యూర్ కాన్షియస్నెస్, చేతనుడువు, నువ్వు జడం కాదు. జడం అంటే ఏమిటి? కదలలేని మొద్దు. అన్లెస్ యూ మెల్డ్ ఇట్, ఇట్ కెనాట్ మూవ్. ఆ మ్యాటర్ అనేది మైండ్ ద్వారా మూవ్ అవ్వాలి, కానీ అది మూవ్ అవ్వలేదు, ఆటోమేటిక్గా మూవ్ అవ్వలేదు. ఈ మైండ్ మూవ్ అవుతుంది. అయితే మైండ్ కూడా నిజానికి ఆత్మ కాదు. అదేంటండి, ఇప్పుడు నేనంతా చేసేది ఉద్యోగం కానీ, వ్యవహారం కానీ, ఇంట్లో పనులు కానీ అన్నీ చేసేదంతా మైండ్ తోటే కదండి. మరి మైండ్ ఆత్మ కాదా అని అడగచ్చు నువ్వు. కాదు నాయన, ఆ మైండ్కి వెనకాల సపోర్ట్. ఇప్పుడు కంప్యూటర్ ఆపరేట్ అవుతోంది రైటే,
కానీ ఏది ఉంటే కంప్యూటర్ ఆపరేట్ అవుతుంది? ఎలక్ట్రిక్ పవర్. ఆ పవర్ లేకుండా నువ్వు కంప్యూటర్ని ఆపరేట్ చేయి. అంటే కంప్యూటర్ ఇస్ యువర్ మైండ్, వెనకాల ఎలక్ట్రిక్ పవర్ ఇస్ ఆత్మ. ఇది తెలుసుకుంటే చాలు నాయన, నీకు ఈ జన్మ ధాన్యం అయిపోయినట్టే. అందుచేత మొదటి మెట్టు ఇలాగే ఉంటుంది. మనలాగే అందరూ చేతనలు ఉన్నారు కదా, చీమ దగ్గర నుంచి బ్రహ్మ దాకా చేతనలే. ఒక చీమ పరిగెత్తుకుపోతుంది, అదే హిమాలయం పరిగెత్తలేదు. ఇంత వైవిధ్యం ఉంది. దృక్చైతన్యం అంటారు దీన్నే స్పిరిట్ అంటారు. ఇది ఎప్పుడు ఒకటే ఉంటుంది కానీ రెండు ఉండదు. కరెంట్ ఎప్పుడు ఒకటే ఉంటుంది. అమెరికాలో ఒక కరెంటు, ఆస్ట్రేలియాలో ఒక కరెంటు, ఇండియాలో ఒక కరెంటు ఉండదు. కరెంట్ ఎప్పుడు ఏకమే, అది రెండవది లేదు దానికి. అలాగే ఈ ప్రతి ప్రాణిలోనూ ఉన్నటువంటి కాన్షియస్నెస్, అది చైతన్యం ఎప్పుడు ఏకమే. అంచేత ఏకమేవాద్వయం బ్రహ్మ అని అన్నారు. అది లేని ప్రదేశం లేదు. ఎందుకంటే అది ఉంటేనే అన్ని కనిపిస్తాయి, అది లేకపోతే ఏం కనిపిస్తుంది? కరెంటు సర్వత్రా వ్యాపించి ఉంటేనే ఆ యూపీఎస్లోను, ఆ కంప్యూటర్లోను, ఆ స్పీకర్స్లోను అన్నింటిలో వ్యాపించి ఉంటేనే కదా నీకు అన్ని పనిచేస్తున్నట్టు కనిపించేది. కాబట్టి అందులో మీడియంస్లో అనేకం ఉన్నాయి. ఇది స్పీకరు కంప్యూటర్ మానిటర్ కాదు, మానిటర్ ఏమో స్క్రీన్ కాదు, స్క్రీన్ ఏమో యూపీఎస్ కాదు. వీటిల్లో భేదాలు ఉన్నాయి, కానీ కరెంటులో భేదం లేదు. కాబట్టి ఆ టేప్ రికార్డర్ కానీ, అది బల్బు కానీ, అలా ఇవన్నీ కూడా రకరకాల ఎక్విప్మెంట్స్ ఉంటాయి, కానీ కరెంటు ఎప్పుడు ఏకం. అలాగే రకరకాల ఎక్విప్మెంట్స్, నీ బాడీ ఒక ఎక్విప్మెంట్, నా బాడీ ఎక్విప్మెంట్, అలాగే చీమ బాడీ ఒక ఎక్విప్మెంట్, బ్రహ్మగారి బాడీ ఎక్విప్మెంట్, అలాగే రాముడి బాడీ ఒక ఎక్విప్మెంట్, కృష్ణుడి బాడీ కూడా ఒక ఎక్విప్మెంట్, ఈ సముద్రం బాడీ ఎక్విప్మెంట్, హిమాలయాల బాడీ ఎక్విప్మెంట్. ఈ ఎక్విప్మెంట్స్ అన్నింటిలోనూ కూడా కరెంటు లాగా ఆత్మ సర్వత్రా వ్యాపించి ఉంది. అయితే ఏమండి హిమాలయంలో మనకి కనిపించడం మనలాగా అని అంటే, హిమాలయంలో మైండ్ లేదు, ఇక్కడ నీకు మైండ్ అనేటువంటి ఉంది. కాబట్టి ఈ మైండ్లో రిఫ్లెక్ట్ అవుతుంది ఆ చైతన్యం. అదే ఆత్మ స్ఫురణ మైండ్ ద్వారా చక్కగా నీకు తక్కిన విషయాలన్నింటినీ ప్రభావితం చేస్తుంది. ఎలా అంటే, ఇద్దరు స్నేహితులు, ఒకడేమో పట్నం నుంచి వచ్చాడు, ఒకడేమో పల్లెటూరు నుంచి వచ్చాడు, ఒకడేమో సిటీలో ఉన్నాడు. ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు నడుచుకుంటూ వెళ్తున్నారు రైల్వే స్టేషన్లో. పల్లెటూరు వాళ్ళు అన్నారు, బా ఇన్ని కంపార్ట్మెంట్, ఇన్ని బోగీలు, 20 బోగీలు ఉన్నాయి, 20 బోగీలని రైలు ఎలా ఆగుతుందో అన్నట్టు వాడు. ఒరే నాయన, బోగీలు నడవటం లేదు, అవి బోగీలు లాగటం లేదు, ఆ బోగీలన్నిటి లాగేటువంటిది ఇంజిన్ అయ్యా అని చెప్పి ఆ టౌన్ వాడు పాపం చెప్పాడు. ఇంజిన్ లాగుతుంది ఈ బోగీలన్నిటినీ. ఈ టౌన్ వాడికి ఈ పల్లెటూరు వాడికన్నా, వీళ్ళిద్దరికన్నా కొంచెం హైయెస్ట్ థింకర్ ఉన్నాడు, వాడు సైంటిస్ట్. వాడన్నాడు, ఒరే వెర్రిమొహాలారా, ఈ బోగీలు లాగలేవు, ఆ ఇంజిను లాగలేదు. ఆ ఇంజిన్ వెనకాలన్న స్టీమ్ పవర్ ఏదైతే ఉందో అది కనిపించదు, అది లాగుతుంది. కనిపించంది కనిపించే వాట్లని లాగుతోంది అన్నాడు. అది కనిపించదా? అవును, మరి కనిపించదు. మరి నీకు ఎలా తెలుసు? నేను శాస్త్రం చదివాను, నాకు తెలుసు. నువ్వు శాస్త్రం చదవలేదు, నీకు తెలియదు. అలాగే కరెంట్ కనిపిస్తుందా నీకు? కరెంట్ కనిపించదు, కానీ కనిపించే వాటిలన్నింటికి కూడా అది ఎన్లివెంట్ చేస్తుంది, యాక్టివేట్ చేస్తుంది. అలాగనే మన శరీరం భోగి అయితే, మైండ్ ఇంజిన్ అయితే, ఆ ఇంజిన్ని యాక్టివేట్ చేసేటువంటిది మన యొక్క స్ఫురణ, ఆత్మస్ఫురణ. ఇంత సింపుల్గా అద్వైత వేదాంతం ఉంటే దీన్ని తెలుసుకోవడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు, ఎంతో ఇచ్చేస్తుంటారు, ఎన్నో గుళ్ళు తిరుగుతారు, ఎన్నో తీర్థయాత్రలు చేస్తారు, ఎన్నో నోములు చేస్తారు, ఎన్నో వ్రతాలు చేస్తారు. ఈ ఆత్మ తెలుసుకుంటే నువ్వు ఇంకా ఈ జన్మకి రావురా అని చెప్పి భగవద్గీత చెప్పి మొత్తుకుంటున్నా కూడా ఎవరు వినటలేదు. అదీకాక అది ఎప్పుడు నువ్వే, నిన్ను నువ్వు చూసుకోగలవా? ఎందుకు చూసుకోలేదండి, అద్దం ఉంది కదా అన్నాడు. సరే, అద్దంలో చూసేవో బాగానే ఉంది, అద్దంలో ఉన్నది నువ్వా? నేను కాకపోతే ఎవరండి? ఆ అద్దంలో ఉండేటువంటి రిఫ్లెక్షన్ నీకు ప్రతిబింబం, నీకు ఆభాస. నువ్వు వస్తువు ఎవరు? నువ్వు. కాబట్టి వస్తువు, ఆభాస అని రెండు ఉన్నాయి. ఆ వస్తువు ఎప్పుడు నువ్వు, నువ్వు చూసే చూసేవన్నీ కూడా ఆభాసలు. ఇది ఒక టెక్నికల్ పాయింట్ ఇన్ వేదాంత, అద్వైత వేదాంతం. కాబట్టి
నీ కన్ను నువ్వు చూడలేవు కదా, నీ వీపు మీద నువ్వు కూర్చోలేవు కదా, అసంభవం. కాబట్టి ఏది అన్నిటినీ చూస్తోందో దాన్ని చూసేవాడెవడు అని ఉపనిషత్తు ఋషులు వ్యక్తీకరిస్తున్నారు. విజ్ఞాతారమరేకేన విజానీయాత్ అని శ్రీ రమణులు గారు కూడా, నో దై సెల్ఫ్. వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ నోయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ వెన్ యూ డు నాట్ యెట్ నో యువర్ సెల్ఫ్? నిన్ను నువ్వు తెలుసుకోకుండా ఎన్నో విషయాలు ఇంటర్నెట్ ద్వారా తెలుసుకుంటే ఏం ప్రయోజనం? నువ్వు ఒక ఎన్సైక్లోపీడియా అవుతావు. నీ మైండ్ ఒక ఇంటర్నెట్ అయిపోతుంది. అది నిన్ను సంసార సముద్రంలోంచి ఉద్ధరించలేదు. నీ కామన్ సెన్స్ కానీ, నీ ఆర్టిస్టిక్ సెన్స్ కానీ, నీ సైంటిఫిక్ సెన్స్ కానీ, నీ రిలీజియస్ సెన్స్ కానీ నిన్ను ఉద్ధరించవు. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణేని శంకరులు చెప్పగా వినలేదా? ఏన మాం ఉపయాంతితే అని గీత, ఏ జ్ఞానం చెందితే నువ్వు నన్ను పొందుతావో అని గీతాచార్యుడు చెప్పాడు కదా. అదే ఆత్మజ్ఞానం, అదే బ్రహ్మజ్ఞానం, అదే భవరోగానికి మందు, అదే అజ్ఞానం అనే చీకటికి వెలుతురు సూర్యుడు, అదే పరా విద్య, అదే రాజ విద్య, అదే రాజగుహ్యం, అదే అక్షర విద్య, అదే అన్నింటికన్నా పవిత్రమైనది అని గీతాచార్యుల వారు మొత్తుకుంటూనే ఉన్నారు. అసలు మనకు భవరోగం అనేది ఉందని గుర్తింపే లేదు. ఇక మందు కోసం డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం? నీకు క్యాన్సర్ లాంటి రోగం ఉంది లోపల, కానీ నీకు తెలియదు. అది లోపల కుమగదీస్తోంది. పైకి మనిషి గుండులాగే ఉంటాడు. చూడు, వీళ్ళందరూ కూడా ఏమంటారంటే పొలిటీషియన్స్, సైంటిస్టులు, ఆర్టిస్టులు, పోయట్స్ అందరూ కూడా, ఏమండి మా జీవితం సాఫీగా వెళ్ళిపోతుంది, మాకు ఎందుకండి నీ మిట్ట వేదాంతం ఎందుకు, ఎవరికి కావాలి? ఆ మూలన ముసలమ్మలకి చెప్పు, పని పాఠాలని పోరంబోకులకు చెప్పు నీ వేదాంతం, మా దగ్గర ప్రసక్తి తీసుకురాకు. పైగా అన్ని కోరికలు వదిలేసుకోవాలంటావా? మేము చెట్టు పుట్ట గుహలు అన్ని తిరగాలంటావా? అరణ్యాలు పట్టుకు తిరగాల? మాకేం కర్మ? నీకు పని లేదు. నువ్వు పేళాం బిడ్డలు పోషించలేని వాడు, నువ్వు జీవితం నుంచి తప్పించుకోవడానికి సన్యాసం తీసుకున్నావు, నీ బొజ్జలు నింపుకుంటున్నావు. నీ చెప్పే కబుర్లు అయినా మా లగ్జరీస్ లైఫ్ని చెడగొట్టడానికి నువ్వెవడు? మా చార్వాక సిద్ధాంతం, ఈ దేహమే సర్వస్వం, నువ్వు కాదనగలవా? 199 మంది మా మెజారిటీ ఇందులోనే ఉన్నాం. ఈ సంసారంలో ఇదేదో పెద్ద నేరం అన్నట్లు మాట్లాడతామేమిటి? మీ బోర్డు తెలివితేటలు మాకు లేవా? మేము కూడా ఎంఏ పిహెచ్డీలు చేసాం, డాక్టరేట్లు చేసాం, మేము గొప్ప లాజిషియన్స్, మేము సైంటిస్టులు, మేము ఆర్టిస్టులు. అసలు జబ్బే లేదు మాకు, పొమ్మని నేను దులిపేస్తాను. ఎందుకంటే మెజారిటీ వాళ్ళది ఈ డెమోక్రసీ యుగంలో. చూసా, వీళ్ళే ఆ జబ్బుని రికగ్నైజ్ చేయలేకపోతే ఇంకా కామన్ మ్యాన్ ఏం రికగ్నైజ్ చేస్తాడు? ఓ పురాణ యుగంలో ఇది తెలుసుకున్న వాళ్ళు ఎవరంటే ఇద్దరున్నారు. పురాణ యుగంలో మనకి ప్రహ్లాదుడు ఒకడు కనిపిస్తున్నాడు, కలియుగంలో శంకరుల వారు కనిపిస్తున్నారు. చూడు, ప్రహ్లాదుడు ఏమన్నాడు బాలకులతోటి? బాలకులార రెండు, మన తోటి బాలులందరూ మన కళ్ళ ముందర చచ్చిపోతున్నారు. మనకు గురువులు అపరవిద్యనే బోధిస్తున్నారు, కానీ పరావిద్య, అదే పుట్టని చావని విద్య నేర్పటం లేదు. అది ఒక జబ్బు లాంటిది, అది ఒక మాయ రోగం. దానికి చికిత్స బ్రహ్మజ్ఞానం అనే ఔషధం సేవించమని శంకర్ల వారు కూడా, అధ్యాస అనే జబ్బు అందరికీ ఉంది, ప్రతి ప్రాణికి ఉంది అని చెప్పి ఆయన మొదట్లోనే శంకర సూత్ర భాష్యంలో మొదట్లోనే చెప్పారు. కాబట్టి చతుర్థ విధ పురుషార్థాలని మనం అనుకుంటున్నాం. ధర్మ, అర్థ, కామ, మోక్షాలని పురుషార్థం అని. డబ్బు సంపాదించడం, ఖర్చు పెట్టడం, ఇదేమో పబ్లిక్ లైఫ్. కామ పురుషార్థం అంటే పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, వాళ్ళని పోషించడం, ఇలాంటిది. ఇంకా అది ప్రైవేట్ లైఫ్. ఈ అర్థకామాలతో కాలక్షేపం కాదు. మనుషుల తర్వాత కాస్తంత కళాపోషణ ఉండాలి కదండి, కాస్తంత దైవభక్తి కూడా ఉండాలి కదండి. లేకపోతే మనిషికి గొడ్డుకి తేడా ఏమిటి అన్నట్టు రావు గోపాలరావు సినీ యాక్టర్ డైలాగులు వలిస్తూ ఉంటూ ఉంటారు. కొంతమంది చూడండి, మేము రోజు గుడికి వెళ్తాం, అఫ్ కోర్స్ ప్రసాదం కోసం అనుకోండి, అయినా ఆ దేవుడికి దండం పెడతాం, కోరికలు తీర్చమని, ముడుపులు కడతాం, భజనలు చేస్తాం, ఏకాహాలు చేస్తాం, చందాలు వసూలు చేస్తాం, గుళ్ళని పునరుద్ధరిస్తాం. అఫ్ కోర్స్ అదంతా ప్రజాధనంతో అనుకోండి, మాది ఒక న్యాయపేస ఖర్చు పెట్టడం. దేవుళ్ళకు బంగారు నగలు దిగేస్తాం. అఫ్ కోర్స్ అవి ఎవరి కబ్జాలో ఉంటాయో ఆ ఊరి ప్రజలకే తెలుసు అనుకోండి. ఎవడబ్బ సొమ్మని దేవుడు కులుకుతూ కూర్చుంటాడు, మమ్మల్ని పట్టించుకోడా అని అదే భక్తి అని అందరికీ ప్రచారం చేస్తుంటారు. నామక సంకీర్తన చేయండి, వీధిలో తాండవం చేయండి అంటూ కొంతమంది తాము ధర్మ పురుషార్థం పాటిస్తున్నామని అనుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది పండితులు, మేము వేదాంగాలు చదివాం, వాటిలో ధర్మ సూక్ష్మాలన్నీ మాకు తెలుసు, మాది మూఢభక్తి కాదు, మాది వైదిక భక్తి, మేము యాగాలు చేయిస్తాం, పుత్రకామేష్ దగ్గర నుంచి చండీ యాగం, గణేష్ హోమాలు చేయిస్తాం, ఆ ప్రసాదం అందరికీ వాళ్ళ గోత్రనామాలతో చేసి వాళ్ళకి ఉచితంగా కాల్సమా 1000 110 తీసుకుని
వాళ్ళకి పంపిస్తాం. అంచేత మేము చేసే ధర్మ కార్యాలు వారందరికీ స్వర్గంలో సీట్ రిజర్వ్ చేయిస్తాం అంటారు కొంతమంది. జనం యొక్క అజ్ఞానాన్ని ఇలా క్యాష్ చేసుకునేవాళ్ళు ఎంతో మంది. సారీ, ఇవన్నీ నేనంటం లేదండోయ్. శంకర్ల వారు, కలియుగ జగద్గురు శంకర్ల వారు భజగోవింద శ్లోకాలు చెప్పినవే నేను మీకు ఊరికే ఉదాహరిస్తున్నా అంతే. ఇది నా స్వకపోల కల్పితం కాదు. అయినా కృష్ణ భగవానుడు ఎన్నో సుఖంగా అవ్యయ ఫలాలనిచ్చే యజ్ఞాలు చెప్తుండగా 4వ అధ్యాయం చూడండి, జ్ఞానయోగంలో ఎన్నో యజ్ఞాలు చెప్పాడు. స్వాధ్యాయ యజ్ఞం, జపయజ్ఞం, జ్ఞానయజ్ఞం అని ఇలాగ రకరకాల యజ్ఞాలు చెప్పాడు. అవన్నీ ఎవరు పట్టించుకోరే? శ్రీ శంకర్ జగద్గురువుని మేము ఎలా నమ్మేది అంటారా? పెద్దలు చెప్పగా కృతయుగానికి జగద్గురు దత్తాత్రేయ మహర్షి, త్రేతాయుగానికి జగద్గురు వశిష్ఠ మహర్షి, ద్వాపరయుగానికి జగద్గురు వ్యాస మహర్షి, కలియుగానికి జగద్గురు శంకర్లు అని పురాణాల్లో ఇదివరకు చెప్పాం. అయితే ఏమిటండి వాళ్ళ మాటలు ఎందుకు వినాలి, నేను వాళ్ళ భాష్యాలు ఎందుకు చదవాలి అని అంటావా? వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ, అందరినీ క్రిటిసైజ్ చేస్తూ భాష్యాలు రాస్తే మేము ఎందుకు అంగీకరించాలి? శ్రీకృష్ణ భగవానుడు అంటారు, మరి వారి మాట మాత్రం మేము ఎందుకు వినాలి అని ఇలా ప్రశ్నలు వేసే వాళ్ళు లేకపోలేదు. దానికి శ్రీకృష్ణుడే భగవద్గీతలో సమాధానం ఇచ్చారు చూడు. ఏమంటే సంశయాత్మ వినశ్యతి అశ్రద్ధానా పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతి మృత్యు సంసార వర్త్మని. ఎవడైతే నేను చెప్పిన గీతా జ్ఞానం ఎందు శ్రద్ధ లేకుండా అనేకమైన అడ్డమైన పనులకి దానికి ప్రాధాన్యత ఇచ్చి ఈ ధర్మాన్ని వదులుకుంటాడో, అప్రాప్యమాం నన్ను పొందకుండా, అంటే నా యొక్క ధామం అంటే పరబ్రహ్మ స్వరూపాన్ని పొందకుండా, నివర్తంతే మృత్యు సంసార వర్త్మని, ఈ మృత్యు సంసార లోకంలో గర్తంలో పడి కొట్టుకుంటూ ఉంటాడు. ఎవడైతే నేను చెప్పిన ధర్మాన్ని పాటించడం లేదో, శ్రద్ధ చూపించరో, వాడు మళ్లీ మళ్లీ జన్మ పరంపరలో చిక్కుకుంటాడు. చక్రబంధం అయిపోతుంది. వాళ్ళు నేనిచ్చిన ఈ మానవ జన్మ అనే ఛాన్స్ని ఉపయోగించుకోకుండా అడ్డమైన పనులకు ఉదరపోషణం కోసం నీతిమాని పనులు కూడా చేస్తూ ఆశ్రయంలో పుట్టి చచ్చి అనగా కుక్క, నక్క, బల్లి, పంది మొదలైనటువంటి జన్మలు ఎత్తి ఆఖరికి నా ధామం చేరుకోవాలంటే ఒక్క జ్ఞానం తప్ప ఇంక వేరే మార్గం లేదని తెలుసుకుంటారు అని చెప్పగా వినలేదా? ప్రహ్లాదుడు తన తోటి బాలుడికి అందరికీ ఇది చెప్తూ, ఈయన గురువులు మనకు ఈ చదువు ఆ చదువు అని పనికిరాని చదువులు నేర్పుతున్నారు, వాటి వల్ల జగతి పుట్టి చచ్చి అని అంటూ పుట్టని చావని తోవ వెతుక్కుంటూ దొడ్డబుద్ధి అని హరి చదువే చదువని బోధించాడు. విన్నారా? నువ్వేమన్నావు? శంకర భాష్యమే ఎందుకు చదవాలి? అనేక మంది రాసిన భాష్యాలుండగా రామానుజుల వారు, మధ్వాచార్య, నింబార్క, నీలకంఠ అని అంటావా? రైటే. అయితే ఏ భాష్యం చదివితే నీకు ఆకాంక్ష అంటే ఇంక్విజిటివ్నెస్, వాట్ నెక్స్ట్ అని తహతహ నశించిపోతుందో, నిరంకుశమైన తృప్తి కలుగుతుందో, ఆహా నేను ఇంక ఏమి చేయాల్సిన కర్తవ్యం లేదు అని నీ జీవితంలో నీకు ఎప్పుడు తృప్తి కలుగుతుందో, అదే శంకరుల యొక్క భాష్యం, అది శంకర గ్రంథావళి, అది చదివించు. యజ్ఞాత్వ గీతలో కూడా కృష్ణ పరమాత్మ యజ్ఞాత్వా నేహ భూయోన్యతో జ్ఞాతవ్యం అవశిష్యతి, ఏది తెలుసుకుంటే ఇంకేది తెలుసుకోవాల్సిన అవసరం మిగలదో అని కూడా చెప్పారు. అలాగే కృష్ణుడు చెప్పింది నేను వినమనలేదు, ఆ కృష్ణుడు కూడా నేను చెప్పిందే వినమని చెప్పడం లేదు. అంతటి మహానుభావుడు ఏమని చెప్తున్నాడు? తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. నువ్వు శాస్త్రం ప్రమాణంగా తీసుకోవయ్యా, నన్ను కాదు. శాస్త్రం అంటే ఎవరండి? ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత, స్మృతి. అంచేత శాస్త్రం అంటే ఉపనిషత్తుల శాస్త్రం ఫస్ట్ ఇంపార్టెంట్ వన్. అది తెలుసుకో. జ్ఞాత్వా తెలుసుకో ముందర. అరే థీరీ తెలుసుకోకుండా నువ్వు ప్రాక్టీస్ ఏం చేస్తావు? జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం, శాస్త్రంలో ఏం చెప్పబడ్డారో తెలుసుకుని తర్వాత కర్మ చెయ్యి. ఏం చేయాలో నువ్వు డిసైడ్ చేసుకో అని శాస్త్రాన్ని తెలుసుకున్నప్పుడు కర్మ చేయన్నాడు. కానీ ముందరే నువ్వు కర్మలో చేసేసి నాకు శాస్త్రం అక్కర్లేదండి, నాకు ఈ శాస్త్రం చెప్పేది ఏంటి, నాకు అనవసరం, ఇవన్నీ కూడా శాస్త్రాలు బోస్త్రాలు మీ బేపనాలు రాస్తున్నారు, అంతేది మాకు అవసరం లేదు అని అనుకుంటావా? శాస్త్రం అనేది ప్రతి వాడికి శాస్త్రం, ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఆ శాస్త్రం శాసించి చెప్పేది, అందరి యొక్క బాగుని కోరేది శాస్త్రం. ఋషిభి బహుధా గీతం అంటూ ఋషులు క్రాంతి దర్శులు వాళ్ళు చెప్పింది ఉపనిషత్ జ్ఞానం. అది ఎందుకు గొప్పదంటావా? అది అతీంద్రియ జ్ఞానం. ఈ పంచ జ్ఞానేంద్రియాలకి పైన బియాండ్ దిస్ నాలెడ్జ్, బియాండ్ అవర్ కామన్ సెన్స్, బియాండ్ అవర్ సైంటిఫిక్ సెన్స్, బియాండ్ అవర్ ఆర్టిస్టిక్ సెన్స్, బియాండ్ అవర్ రిలీజియస్ సైన్స్ కూడా కొట్టేసి
హైకోర్టు జడ్జిమెంట్ని ఎలా అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కొట్టేస్తుందో అలాగా ఇది ది ఫైనల్ వెర్డిక్ట్ సుప్రీంకోర్టు. అంత్య ప్రమాణం అంటారు దీన్ని. శంకర్లు వారు దీన్ని నొక్కి వక్కాణించారు. అంత్యం అది ఫాలో అవ్వకపోతే ఏమవుతుందండి అని అంటారా? కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద నేను జైల్లో తోస్తారు. అంటే ఇందాక చెప్పినట్టు సంసార సముద్రంలో పడి కొట్టుకుంటూ ఉంటావు. అయితే అయినా నేను ఒకటి అడుగుతాను, వీరు చెప్పు. నువ్వు నీ కార్ని రాంగ్ రూట్లో నడుపుతున్నావు, యాక్సిడెంట్ చేసావు అనుకో. అప్పుడు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఏమంటాడు? నీకు ఫైన్ వేస్తాడా లేదా? నువ్వు ట్రాఫిక్ రూల్స్ ఇగ్నోర్ చేసావు, ఫాలో అవ్వలేదు, కాబట్టి నీ బండిని సీజ్ చేస్తావు అంటాడా? అందా? అప్పుడు నువ్వు వాదించవచ్చు, ఏమండి నేను మా ఇండియాలో అయితే లెఫ్ట్ నుంచి డ్రైవ్ చేస్తానండి, మీ అమెరికాలో మీరు ఎలా చేస్తారో నాకు తెలియదండి అని. అప్పుడు వాళ్ళు ఒకటే మాట చెప్తారు, నాయనా ఇది ఇండియా కాదు, ఇది అమెరికా, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్ అని. అప్పుడు నువ్వు చచ్చినట్లు అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకుని చదివి అర్థం చేసుకుని అప్పుడు నువ్వు కారు నడిపంటాడు. అలాగే ఉపనిషత్తులు, ఈ గీత, ఈ మానవ జన్మకి కోడ్ ఆఫ్ కాండక్ట్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, యూనివర్సల్ లా. ఇది చెట్టు, ఇది పుట్ట, పులి, మేక వీటికి వర్తించదు, ఓన్లీ నీ కోసమే చెప్పారు, ఇది మానవులకే చెప్పారు. అంచేత చచ్చినట్లు కష్టపడి శ్రమ కోర్చి ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళి డబ్బు దోచుకునేవి కాకుండా, మార్కెట్ గురువులను కాకుండా సద్గురువుని పట్టుకో, వారు చెప్పిన విధంగా రూల్స్ ఫాలో అవ్వు, అప్పుడు ఈ మానవ జన్మ యొక్క ధ్యేయం పూర్తవుతుంది అని శంకర్లు వారు చెప్పారు. అయ్యో ఏమంటే నాకు ఇప్పటికే 60 ఏళ్ళు గడిచిపోయండి, పళ్ళు ఊడిపోయాయి, కళ్ళు కనపడటం లేదు, చెవి వినపడటం లేదు, నేను ఏం చేయాలి అంటే, కంగారు పడకు, నీకు మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తాం, అదే మానవ జన్మ ఇస్తాం అని భగవానుడు ప్రామిస్ చేస్తున్నాడే. అది చెప్పిన వినవే. అలా వెనక మన పూర్వీకులు మహామహులు కూడా ధర్మ పురుషార్థంలో చాలా సమయం గడిపేసి చివరిదాకా ఏదో జపాలు తపాలు చేసుకుంటూ కూర్చుని భగవద్గీత జ్ఞానం యొక్క క్రియగంటి చూపు కూడా చూడకుండా అలా గడిపేశారు. అంచేత జ్ఞానం పొందడం మన లక్ష్యం. కర్మకాండ వల్ల ద్వారా చిత్తశుద్ధి పొంది జ్ఞానంలో అడుగుపెట్టు, అది గీత చెప్పేటువంటిది. గీతామాత కూడా తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షించితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శనాన్ని. ఉపనిషత్తు పరీక్ష లోకాన్ కర్మచితాన్ నాస్తి అకృతం కృతేన స గురుమేవాభిగచ్చేత్ శ్రోత్రియం బ్రహ్మిష్టం అని చెప్పగా వెళ్ళలేదా నువ్వు? కర్మలు కర్మఫలాలు అశాశ్వతం, అశాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వు అని పరీక్షించి స్క్రూటినీ చేసి తెలుసుకో. శ్రోత్రియుడైనటువంటి బ్రహ్మిష్ఠుడైన గురువు దగ్గరికి వెళ్ళు, కొన్ని స్వీట్లు పట్టుకుని వెళ్ళు, ఊరికి చేతులతో వెళ్ళకూడదు. అవతార పురుషుని కూడుకున్న శ్రీరాముడు కూడా వశిష్ఠ మహర్షి దగ్గరికి చేతులు జోడించి అడిగాడు. శ్రీకృష్ణుడు అంతటి మహానుభావుడు సాందీప్ మహర్షి గురువు దగ్గర కొన్నాళ్ళు గురు శుశ్రూష చేసి ఆ విద్యను కొన్ని నేర్చుకున్నాడు, ఓకే టోకెన్గా. నిన్న మొన్నటి ఆదిశంకర్ కూడా గోవింద భగవత్పాదులు అనేటువంటి గురువుని వెతుక్కుంటూ వెళ్ళాడు. అదే నిన్న మొన్నటి శ్రీ చిన్మయానంద కూడా తపోవన్ మహారాజ్ అనేటువంటి ఆయన్ని ఆ గురువు గారిని వెతుక్కుంటూ వెళ్ళాడు. అంచేత గురువు ముఖ్యం ప్రతిదానికి. ఇప్పుడు కంప్యూటర్ నేర్చుకోవాలంటే నీ అంతటి నువ్వు అన్నీ కొట్టేస్తే రాంగ్ 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 అని వస్తూ ఉంటుంది. అంచేత కంప్యూటర్ గురువు దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. అలాగే ఇది సరే అండి, ధర్మ పురుషార్థం ఫాలో అవుతాం. వాళ్ళు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మేము యోగులం అండి, మేము అన్నీ వదిలేసి మేము కొండ గుహల్లోకి వెళ్ళి ప్రాణాయామం, శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉంటాం, జ్ఞానం పొందుతాం, మేము పిరమిడ్ మెడిటేషన్ చేస్తాం, మేము నిర్వికల్ప సమాధిని సాధిస్తాం, మాకు కింద జన్మ పరజన్మ అన్నీ తెలిసిపోతాయి. సో వాట్, కింద జన్మ తెలిసింది, ఏం చేస్తావు? ఇప్పుడు వచ్చే జన్మ తెలుస్తుంది, ఏం చేస్తావు? అంచేది ఇవన్నీ మనకు అవసరం కాదు. మనకు కావాల్సింది జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి తప్పించుకోవడం ఎలా, దీంట్లోంచి ముక్తి పొందడం ఎలా. అది ఆత్మ సంయమయోగంలో కూడా ఆయన పతంజలి తన దర్శనం, పాతంజలి దర్శనం కూడా ఇదే చెప్పారు. మనస్సు నిగ్రహించాలి కదండి అన్నాడు. రైటేనాయన, మనస్సు నిగ్రహించు, చిత్తవృత్తిని అరికెట్టడమే యోగం. అయితే ఆ చిత్తవృత్తిని అరికెట్టడానికి నువ్వు దేన్ని పట్టుకోవాలి? ఆత్మను పట్టుకోవాలి. అంతేగాని దేన్నో ఒక దాన్ని పట్టుకోకుండా చిత్తవృత్తిని ఎలా నిలిపిస్తావు? ఇప్పుడు ఒక చెట్టు కొమ్మని పట్టుకుని ఇంకో చెట్టు కొమ్మని వదిలేస్తావు. అలాగనే ఇక్కడ ఆత్మను పట్టుకుని ఈ చిత్తవృత్తులన్నింటినీ వదిలేసి అని కృష్ణుడు చెప్పినటువంటి ఆత్మ సంయమ యోగమే కరెక్ట్. పాతంజలి యోగ దర్శనం అంత గ్రాహ్యం కాదు. అయ్యా, మా గురువులు మాకు మనస్సు నిగ్రహించాలని చెప్తూ ఉంటారు. శ్రీకృష్ణుడు కూడా మనస్సు నిగ్రహించాలని చెప్పాడు కనుక తస్మాత్వం ఇంద్రియాణ్యాదో నియమ్య భరతర్షభాని. రైటేనయ్యా. అయితే వీళ్ళ మైండ్ లెవెల్ కొంచెం ఎదిగింది, భక్తి కర్మ వీటికన్నా కొంచెం బెటర్ అయినటువంటి ధర్మ పురుషార్థంలో చేరిపోతుంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా బంధం యాక్చువల్గా ఉంది, మనం ఈ బ్రహ్మం అవ్వాలి, ఈశ్వరుని అవ్వాలి
అని బికమింగ్ గురించి ఆలోచించేవాళ్ళు, కానీ వాళ్ళకి బీయింగ్ గురించి తెలియదు. నేను అదే అనేటువంటి గుర్తింపు లేదు. వాళ్ళు శాస్త్రం చదవరు, శాస్త్రాన్ని నమ్మరు. దీనివల్ల వారి వారి సంచిత పాపాలు నశిస్తాయి, కానీ పుణ్యాలు నశించవు. పుణ్యం ఉంటే ఏమవుతుంది? మళ్ళీ జన్మ వస్తుంది. అదేంటంటే పుణ్యం ఉంటే జన్మ రావడం ఏంటంటే అంటే మరి పుణ్యపాపాలు రెండు కూడా అనుభవించాలి కదా నువ్వు. అందుకనే భగవద్గీత గీతలో శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మబంధనై సన్యాస యోగయుక్తాత్మ విముక్తో మాం ఉపేష్యసి అని 6వ అధ్యాయంలో చెప్పారు కదా. నీకు శుభాశుభాలు రెండు కూడా బంధనాలే. అంచేత జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధా అని, జ్ఞానాగ్నిలోనే నీ కర్మలు దగ్ధమవుతాయి, అటువంటి చేసిన వాళ్లే పండితులు అని చెప్పి జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురితే అర్జున అని చెప్పారు. చూసావా? మరి యోగులకి జ్ఞానాగ్నిది, వాళ్ళకి యోగాగ్ని ఉంది, కరెక్టే. వాళ్ళు కుండలిని శక్తి లేపారు, యోగాభ్యాసం చేశారు, సహస్రాలను తీరారు, యోగాగ్నికి మయమైపోయిన శరీరం. అయితే జ్ఞానాగ్ని లేదు. అంచేత ఆటోమేటిక్గా కలుగుతుంది అనుకుంటున్నారు వాళ్ళు. జ్ఞానం అలా కలగదు. ఎంచేతనండి అంటే జ్ఞానం విచారణ ద్వారా జ్ఞానం కలగాలి, కానీ ఊరికే నీ క్రియ ద్వారా, క్రియాయోగం ద్వారా జ్ఞానం కలగదు. అయితే ఇవన్నీ ఏమవుతుందని సహస్రాల నుంచి మరి వాళ్ళు ప్రాణాన్ని వదిలేస్తున్నాడు కదండి అంటే, అవును వదిలేస్తాడు. సూర్యలోకం వెళ్తాడు, అక్కడి నుంచి చంద్రలోకం వెళ్తాడు, అక్కడి నుంచి సత్యలోకం వెళ్తాడు, తపోలోకం వెళ్తాడు, అన్ని లోకాలు పొందుతాడు, కానీ మోక్షాన్ని పొందలేడు. శ్రీ ఆజ్ఞులకు మైత్రేయికి ఏమని చెప్పాడు? ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధ్యాస. ఆత్మను గురించి తెలుసుకోవాలంటే వినాలి ముందర, మంతవ్య దాన్ని మననం చేయాలి, నీ రీజనింగ్ తోటి దాన్ని హేతుబద్ధంగా చేసుకోవాలి, అప్పుడు ధ్యానం చేయాలి. యోగ వాసిష్ఠ రామాయణంలో కూడా శ్రీ వశిష్ఠ మహర్షి చెప్పిన బోధలో సిగిధ్వజోపాఖ్యానంలో అయ్యా చూడాలి చెప్పింది. చూడాలనే ఒక ఆవిడ ఆ సిగిధ్వజుని యొక్క భార్య చెప్పింది, అయ్యా మీరు నగరంలో అనేక మంది జ్ఞానులు ఆశ్రయించి వేదాంతంలోని బ్రహ్మం గురించి శ్రవణమన్నాలు చేయకుండా ఈ కొండ గుహల మీద వృధాగా కాలక్షేపం చేస్తున్నారు ఏమిటి అని చెప్పి తన మొగుడిని మందలించి తీసుకుపోయింది, నగరాన్ని తీసుకుపోయింది. అంచేత మనం కొండ గుహల్లో కూర్చుంటే ఏదో జ్ఞానం వస్తుందనేటువంటి ఆ వృధా భ్రమను వదిలిపెట్టండి. ఇవన్నీ నేనంటున్న మాటలు కాదండో, మహామహులు చెప్పిన ఆణిముత్యాలు అని మరీ చెప్తున్నాను మీకు. సరే, ఈ సోది ఇలా చెప్పుకుపోతుంటే బోరు కొడుతుంది. అంచేత తెలివైన వారు ఏం చేయాలంటే జ్ఞాన యోగానికే ఓటు వేస్తారు. ఎందుకంటే అజ్ఞానానికి ముందు జ్ఞానం, చీకటికి ముందు వెలుతురు. అంచేత జ్ఞానాదేవత కైవల్యం అని ఈ శంకరుల వారు ఢంకా బజాయిని చెప్పారు. కర్మాదేవత, యోగాదేవత కైవల్యం అని ఎక్కడ చెప్పలేదు. అందుకనే నీకు ఇహ అంటే ఈ లోకంలో భోగాలు, అముత్ర అంటే స్వర్గలోకంలో భోగాలు, అన్నిటి యందు వైరాగ్యం కలిగితే, అది కక్కిన కూడులాగా వదిలేస్తేనే కానీ జ్ఞానం పొందలేవు అని సాధన చతుష్టయ సంపత్తి కావాలని, దాని ద్వారా అంతఃకరణ శుద్ధి అంటే నీ మైండ్ ఫ్రెష్ అవ్వాలని, అప్పుడు జ్ఞానం కలుగుతుందని చెప్పారు. అంచేత నీవు ఈ ధర్మపురుషార్థం కూడా అంతఃకరణ శుద్ధికి ఉపయోగించేలా చెయ్యి. అప్పుడు 50%, 70% కాదు. అంచేత ఇంటర్వ్యూ చదివే, బిఏ చదివే, కానీ ఎంఏ పిహెచ్డీ కావు. అలాగని చదివేవాడిని వద్దంటామా? అలాగే జగత్ జ్ఞానయోగా, ఇక్కడ కూడా జ్ఞానయోగ అర్హత సంపాదించండి అని చెప్పడమే నా యొక్క ముఖ్యోద్దేశం. మరోలో భావించద్దు, తప్పులుంటే క్షంతవ్యంను. ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. జ్ఞానం ఏకం, జ్ఞానం వల్ల ముక్తి. ధర్మం అనేకం, ధర్మం వల్ల భక్తి. ఓం తత్సత్.